పేద ప్రజలకు అనారోగ్యం వస్తే అయిన వారు కూడా పట్టించుకోని రోజుల్లో సీఎం సహాయ నిధి వారికి వరంలా మారిందని బీఆర్ఎస్ దుద్దెడ గ్రామశాఖ అధ్యక్షుడు చిరుముల రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్లు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల దుద్దెడ దర్గా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను వారు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు పేదవాడికి అనారోగ్యం వస్తే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకున్నారని గుర్తు చేశారు. అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు సైతం ధైర్యంగా ఉన్నారన్నారు. అదే తరహాలో ఈ ప్రభుత్వంలో కూడా బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండెలి ఆంజనేయులు, సీనియర్ నాయకులు నాగులు పాల్గొన్నారు. ఈరోజు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి నేతృత్వంలో ఎవరికి ఏ ఆపదైనా మా కొండపాక మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఏదైనా అనారోగ్య బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లయితే వారి కోసము గౌరవ హరీష్ రావు గారు, గౌరవ కేసీఆర్ గారు మా దృష్టికి వచ్చిన ప్రతి వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈరోజు కూడా ఒక 5 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ చెక్కుల కోసం మాకు ఈ ప్రజలకు సహకరించినటువంటి గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ హరీష్ రావు గారికి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి, వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి కూడా కొండపాక మండల ప్రజల పక్షాన, లబ్ధిదారుల పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సీఎం గారు ప్రజలు అనారోగ్యం ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సీఎంఆర్ చెక్కులు గత మన హరీష్ రావు మంత్రి ఆయన నేతృత్వంలో, ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో, డాక్టర్ యాదవరెడ్డి నేతృత్వంలో, మా కొండపాక మండలి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ నేతృత్వంలో, అదే క్రమంలో దర్గా సర్పంచ్ మేము టీఆర్ఎస్ సభ్యులం పార్టీగా మా ప్రభుత్వం రాకుండా కానీ ప్రజల సేవ చేస్తున్నందుకు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మా దృష్టికి వచ్చే సేవ చేస్తున్నందుకు సిద్ధమన్నాం. కాబట్టి ఎలాంటి మీరు ప్రజలకు మేము సేవ చేస్తాం. అటువంటి ఇబ్బంది ఉంటే మా అధ్యక్షుడిని కలిపితే ఇటువంటి చెక్కులు కూడా మేము మళ్ళీ చేస్తామని, ప్రజల వద్ద మేము ఎప్పటికీ ఉంటామని